వెల్కమ్ టు 5D మీడియా. గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వికటాట్టహాసం చేశాడనే చెప్పాలి. అంటే ఈయన కులం, మతం, తర్వాత ప్రాంతం అంటే ఈ మూడు అంశాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తూ ప్రతిసారి కూడా ఏదో ఒక అంశాన్ని తీసుకుని అంటే కులాన్ని కానీ, మతాన్ని కానీ, ప్రాంతాన్ని కానీ తీసుకుని రాజకీయాలు చేయడం అయితే మనం గత 5 ఏళ్ల కాలంలో చూసాం. అంటే ఈయన ఒక సమాజాన్ని ఒక ప్రయోగశాలలాగా భావించాడు అనమాట. అంటే ఈ కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని కనుక మనం ఈ ప్రధాన అంశాలుగా తీసుకుని కనుక రాజకీయం చేస్తే ప్రతిపక్షాలకి మనం ఎదుర్కొనే అవకాశం ఉండదు, వాళ్ళు మన ప్రశ్నించే అవకాశం లేకుండా చేయొచ్చు అనే ఒక భావంతో ఏంటంటే ప్రతి సందర్భంలో కూడా అయితే ప్రాంతాన్ని తీసుకొచ్చేవాడు, అయితే కులాన్ని తీసుకొచ్చేవాడు, అయితే లేకపోతే మతాన్ని తీసుకొచ్చేవాడు అనమాట. ఇలా ఈ విధంగా గత 5 సంవత్సరాల కాలంలో ఆయన వికటాట్టహాసాన్ని ప్రదర్శించాడు. ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వేసే రాజకీయ ఎత్తుగడలను చూసి ఈ రాజకీయ విశ్లేషకులు, తర్వాత మేధావులు, తర్వాత చాలామంది సామాజిక విశ్లేషకులు కూడా ఒక భావనకైతే రావడం జరిగింది. ఇప్పుడున్న ప్రతిపక్షం ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేదు, ఆయన వేసే ఎత్తుగడల ముందు ప్రతిపక్ష పార్టీలు నిలబడలేకపోతున్నాయి అనే ఒక భావనకైతే వాళ్ళు రావడం జరిగింది. వాస్తవానికి కనుక అప్పుడు పరిస్థితులను ఒకసారి మనం గమనించినట్లయితే అయితే ఒక కులానికి సంబంధించిన ఒక వ్యక్తితో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం, ఈ ప్రతిపక్షానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, తర్వాత పవన్ కళ్యాణ్ని తిట్టించడం, వీళ్ళు గనక ఆ ప్రెస్ మీట్కి గనక కౌంటర్గా ఏదన్నా గట్టిగా మాట్లాడటం, లేకపోతే ఆ ప్రెస్ మీట్ పెట్టిన లీడర్ని వీళ్ళు కూడా పరుషపదజాలంతో మాట్లాడితే అదిగో ఈ తక్కువ కులం అని చెప్పి వీళ్ళ కులాహంకారం, ఇది వీళ్ళ అగ్ర కులాలు కాబట్టి ఈ తక్కువ కులం వాళ్ళని ఇలా దూషిస్తున్నారని చెప్పి ఒక ఇష్యూని రైజ్ చేయడం, ఇట్లా ఆయన చాలాసార్లు ప్రయత్నాలు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే వీళ్ళు కూడా వీళ్ళ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున కానీ, జనసేన పార్టీ నుంచి కానీ గట్టిగా వాయిస్ వినిపించడానికి కూడా వీళ్ళు కొంత ఆత్మరక్షణ ద్వారంలో పడిపోయినట్లుగానే మనం భావించాలి. అప్పట్లో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉండటమే ఉత్తమమైన పని అన్నట్లుగా కొంత అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రయోగించే అస్త్రాలను ఎదుర్కోవడం కాకుండా కొంత సైలెంట్గా ఉండడమే, దాన్ని ప్రతి విమర్శలు చేయకుండా కొంచెం చూసి ఉన్నట్లుగా పోవడం అనే పందాన్ని ఆయన అనుసరించారు. తర్వాత అనేక సందర్భాల్లో కూడా మతాల ద్వారా కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేశాడు. అంటే హిందూ దేవాలయాలను కూలగొట్టడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఏంటంటే క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని పోలరైజ్ చేయగలిగాడు. అంటే క్రిస్టియన్స్ ఓటు బ్యాంక్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ వైపు, అంటే గతంలోనే వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువగా ఉండేవారు, ఇక ఈ హిందూ దేవాలయాల మీద దాడుల తర్వాత ఈ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ మొత్తం పోలరైజ్ అయిపోయి వైఎస్ఆర్సీపీ వైపుకి మళ్ళీపోయిందనమాట. అట్లాగే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి అట్లా కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే రాజధాని విషయంలో 3 రాజధానులను ఒక ప్రకటన చేసి 3 ప్రాంతాలకి, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక రాజధాని, మధ్యాంధ్రకు ఒక రాజధాని, తర్వాత రాయలసీమ ప్రాంతానికి ఒక రాజధాని అని చెప్పి ఒక ప్రకటన చేసి, ఒకవేళ కనుక అపోజిషన్ పార్టీ ఈ 3 రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తే ఈ ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలనే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు ఒకటే రాజధానిని ప్రకటించినప్పటికీ కూడా పెద్దగా ప్రజల నుంచి ఈ 3 రాజధానుల వ్యవహారంలో పెద్దగా స్పందన రాలేదు. ఇక తర్వాత ఇట్లా ఈ 3 విధాలుగా ఆయన రాజకీయాలు చేయటం, ఈ ప్రతి సందర్భంలోనూ ఈయన వేసిన పాచికని ఎదుర్కోలేక ప్రతిపక్షాలు కొంత సైలెంట్గా ఉండటాన్ని గమనించిన ఈయన ఇక నా అంతటోడు రాజకీయాలు చేయడంలో నా అంతటోడు లేడు అని చెప్పి ఆయన ఒక భావంతో వికటాట్టహాసం చేయడం, వెకిలి నవ్వులు నవ్వటం, తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వెకిలిగా ప్రవర్తించడం, ఇట్లాంటివన్నీ మనం గతంలో చూసాం. తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ వికటాట్టహాసం చేసుకుంటూ వచ్చి చివరికి ఎన్నికలు జరిగిన తర్వాత అపహాస్యం పాలవడం జరిగింది. చివరికి అపహాస్యం పాలయ్యి ఇప్పుడు 11 సీట్లకే పరిమితమయ్యి ఆయన కనీసం పార్టీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడినాయి. నా అభిప్రాయంతో మీరు కనుక ఏకీభవించినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా 5D మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.